గతించిన అంటే 2 వారాల క్రితము మనము కొన్ని విషయాలను మీ మధ్యలో నేను పంచుకోవడం జరిగింది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలను, అంటే మనం ఇప్పుడు అది ధ్యానించట్లేదు, జస్ట్ చిన్న రివ్యూ. ఈ వచనంలో 6, 7, 8 వచనాల్లో మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించి, ఆయన యొక్క తగ్గింపును గురించినటువంటి కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాము, ధ్యానించాము. ముఖ్యంగా అందులో తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తను తాను ఖాళీగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే తన దైవత్వాన్ని పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు కొంచెం కూడా, పూర్తిగా కాదు, కొంచెం కూడా పక్కన పెట్టకుండా మానవత్వాన్ని, హ్యుమానిటీని తనకు యాడ్ చేసుకోవటం వల్ల దేవుడు రిక్తుడుగా తను తాను తగ్గించుకున్నాడని చూసాము. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు, దేవునితో సమానమైనటువంటి వాడు అని చూసాము. అనగా దేవునితో అన్ని విషయాలు, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఇన్ నేచర్, నెంబర్, వాట్ ఎవర్, సామర్థ్యతలో, శక్తిలో, సంఖ్యలో, అన్ని విషయాలుగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునితో సమానము. అటువంటి తండ్రితో సమానమైనటువంటి దేవుడు త్రిత్వంలో 2వ దైవ వ్యక్తి అయినటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ యొక్క స్థానమును అలానే ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. కానీ ఆయన మనలాగా మనిషిని పోలికగా ఆయన పుట్టాడని, తర్వాత అంత మాత్రమే కాదు, దాసుని స్వరూపమును ఆయన ధరించుకున్నాడని, ఆ విధంగా తను తాను రిక్తుడుగా చేసుకున్నాడని చూసాము. తర్వాత ఆయన కేవలం చూడడానికి మానవుడిలాగా మాత్రమే కాదు, ఇంకా ఎంతగా తను తగ్గించుకున్నాడంటే మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన తండ్రికి విధేయత చూపించిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ప్రాముఖ్యంగా మనము చూసింది ఏంటంటే ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మరియు అంత గొప్ప దేవుడు తను తాను తగ్గించుకున్నాడు, ఎలా తగ్గించుకున్నాడు అనే ఒక విషయాన్ని మనము చూసాము. కనుక ఈ రోజున ఇంకొక విషయాన్ని మీ మధ్యలో నేను పంచుకోవాలని ఆశపడుతున్నా. నాతో పాటు రండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 14 వచనాలని మనము కలిసి చదువుకుందాము. అంటే కేవలం కాంటెక్స్ట్ అర్థం అవడానికి. కానీ మనము 14వ వచనాన్ని మనము ఒక్కొక్క పదాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాము. తీతుకు రాసినటువంటి పత్రిక, టైటస్ చాప్టర్ 2 verses 11 to 14, రీడింగ్ ఆల్ టుగెదర్. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. 14వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుదాము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. సో ఈ రోజున తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రీవియస్ మెసేజ్లో తన్ను తాను దేవుడు రిక్తునిగా చేసుకున్నాడని చూసాము. ఈ రోజున తనను తాను దేవుడు మన కొరకు అర్పించుకున్నాడు అని. సో ఈ వచనంలో మొట్టమొదటి మాట ఆయన. సో లాస్ట్ మెసేజ్లో కూడా చెప్పాను కదా, ఆయన అంటుంటే ఆ కాంటెక్స్లో ఎవరిని సూచిస్తూ ఉంది ఆయన అనగా 13వ వచనం చూస్తే అంటే ఎవరు అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. సో మన రక్షకుడైనటువంటి మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ యొక్క వచనము చెప్తా ఉంది. ఈ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏంటేంటి, ఆయన చేసింది ఏంటి, మనము 4 అంశాలుగా దీన్ని ఈ రోజున ధ్యానించుకోబోతున్నాం. సో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చింది
భూమి మీదకి వచ్చినటువంటి పర్పస్, ఆయనకి చాలా గోల్స్ పెట్టుకొని భూమి మీదకి రాలేదు యేసుక్రీస్తు ప్రభువారు. హీ హ్యాడ్ ఓన్లీ వన్ గోల్, వన్ ఆబ్జెక్టివ్ అండ్ వన్ మిషన్. యేసుక్రీస్తు ప్రభువారికి ఒకటే గురి, ఒకటే లక్ష్యము, ఒకటే ధ్యేయంతో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడం జరిగింది. తన యొక్క మహిమను విడిచిపెట్టి భూమి మీదకి రిక్తునిగా చేసుకొని తను తాను అర్పించుకుంది. ఎందుకోసమంటే ఒకటే, మనలను విమోచించటానికి. ఈ యొక్క వచనంలో చూస్తే సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని విమోచించటానికి. ఈ విమోచించటం అంటే ఏంటి, దుర్నీతి అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనము నేర్చుకున్నాం. కనుక దానికోసం యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును విడిచిపెట్టడం జరిగింది. నిన్ను నన్ను ఆయన ప్రేమించి శిలువలో మన కొరకు ఆయన మరణించడం జరిగింది. మనకైతే చాలా గోల్స్ ఉంటాయి లైఫ్లో కదా, అది చేయాలి ఇది చేయాలని అన్నీ చేస్తూ ఉంటాం. అందులో ఒక గోల్ ఏంటి, దేవుని యొక్క పని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అట్లా మల్టిపుల్ గోల్స్, మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ ఆయన పెట్టుకోలేదు. ఒకటే గోల్, ఒకటే ఆబ్జెక్టివ్, వన్ మిషన్. ఏంటంటే మనలను ఆయన దుర్నీతి నుండి విమోచించటము. ఇంకా ఈ వచనం సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలనుగా తన కోసము మనలను ఆయన పవిత్రపరుచుకొని తన సొత్తుగా మనలను చేసుకోవడం కోసము ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. కనుక క్రీస్తు ప్రభు వారి యొక్క మిషన్ ఏంటంటే తండ్రి యొక్క చిత్తము జరిగించటము. మరి తండ్రి యొక్క చిత్తం ఏంటి, తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ఇష్టము ఏంటి, తన కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పణగా మన కోసము ఆయన పంపించడం. మనము యోహాను సువార్త 3:16 చిన్నపిల్లలు కూడా చెప్తారు కదా, ఏంటి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కోసము అనుగ్రహించాడు. చూడండి ఇంకొక మాట, 1 యోహాను 4:9. 1 John chapter 4:9. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపేను. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షం. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదంటే మనము ఆయన ద్వారా జీవించటం కోసము దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని ఈ లోకంలోకి ఆయన పంపించాడు. దీన్ని బట్టి దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది అనేది మనకు అర్థమవుతుంది. కనుక ఒక ఆబ్జెక్టివ్, ఒక గోల్, ఒకే మిషన్ పెట్టుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క చిత్తాన్ని మన కోసము జరిగించడం కోసం ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. సో తనను తాను యేసుక్రీస్తు ప్రభువారు అర్పించుకున్నాడు అనేటువంటి మాట అనేక చోట్ల మనము వాక్యంలో చూడొచ్చు. కొన్ని చోట్ల చూద్దాము. గలతీయులు రాసిన పత్రిక 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు. తనను తాను అనేటువంటి మాటను కూడా మనము చూసాము. తనను తాను ఎవరు ఫోర్స్ చేయకుండా, బలవంత పెట్టకుండా తనకు తానే, కెనోసిస్ కదా, తనకు తానే, ఎవరు బలవంతం చేయకుండా తనకు తానే ఆయన అప్పగించుకున్నాడని చూసాము. కనుక ఇంకొక మాట చూద్దాము. యోహాను సువార్త 10వ జాన్స్ గాస్పెల్, యోహాను సువార్త 10వ చదువుదాము కొన్ని మాటలు. 17వ చూడండి, బలవంతంగా యేసుక్రీస్తు ప్రభువారు బలవంత పెట్టబడి తను తాను అప్పగించుకోలేదు అనే మాట దగ్గర మనం ఉన్నాం. చూడండి 17-18. నేను దానిని అంటే తన ప్రాణమును మరలా తీసుకుంటే ఆయన ప్రాణాన్ని ఆయనే మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి మళ్ళా తీసుకోవడం కూడా నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందింది. సో జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? తండ్రి చిత్తమును జరిగించటము. కనుక నిత్యత్వంలో త్రిత్వమైనటువంటి దేవుడు ఆయన సంకల్పించిన సంకల్పం ఏంటంటే నశించిపోతున్నటువంటి మానవులను తిరిగి రక్షించాలి. ఇది తండ్రి యొక్క చిత్తము. దానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తనంతట తానే, నేను వెళ్ళి ఈ యొక్క మానవుల కొరకు నేను చనిపోయి నన్ను నేను రిక్తునిగా చేసుకొని నన్ను నేను అర్పించుకొని అప్పగించుకొని ఈ పాపులైనటువంటి మానవులను
నేను రక్షిస్తాను, విమోచిస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తను తాను నిశ్చయించుకొని మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. సో నాకు అనిపిస్తూ ఉంటుంది, తన్ను తాను అర్పించుకున్నాడు అని పౌలు కానీ మిగతా భక్తులు చూసినప్పుడు, మేబీ ఈ తన్ను తాను అప్పగించుకున్నంటే ఈ ప్రేమను చూసినప్పుడు భక్తులు ఈ ప్రేమను బట్టి వాళ్ళు కూడా తమ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారి కొరకు అర్పించారు. పౌలు అంటాడు కదా, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా సిలువేయబడినాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. కనుక నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని విశ్వాసం. సో పాల్ ఈజ్ బీయింగ్ డ్రివెన్ బై ద లవ్ ఆఫ్ క్రైస్ట్. పాల్ లైఫ్లో, పౌలు యొక్క జీవితంలో ఏంటి ఆ డ్రైవింగ్ ఫోర్స్, తనను మోటివేట్ చేసే విషయం ఏంటంటే క్రీస్తు ప్రేమ. అనేక చోట్ల క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తూ ఉంది అని అంటూ ఉంటాడు. ఇంకొక మాట చూద్దాము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకునను. అలాగే మీరు కనుక దేవునికి అర్పణంగా బలిగా తనను తాను ఆయన అప్పగించుకున్నాడు. ఇదే 5వ అధ్యాయము 25 నుంచి 27 చివరి భాగము చదివితే సరిపోతుంది. చివరి భాగము. సో వాక్యము ఉదక స్నానము చేత సంఘాన్ని పవిత్రపరచడం కోసం, పరిశుద్ధపరచడం కోసము దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇంకొక మాట చూద్దాము, 1 తిమోతి. సో తనను తాను అప్పగించుకున్నాడు విల్ఫుల్గా, ఎవరు బై నాట్ బై ఎనీ ఫోర్స్ అనేది చూస్తున్నాము. 2వ అధ్యాయము 6వ వచనము. 1 తిమోతి 2:6. తన్ను తానే సమర్పించుకొనెను. ఒక దగ్గర అర్పించుకొనని, ఇంకో దగ్గర అప్పగించుకున్నాడని, ఇక్కడ సమర్పించుకున్నాను. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు, అంటే సేమ్ అర్థం ఇచ్చేటువంటి పదాలు. కనుక 1 యోహాను 3:16 కూడా చూసాం కదా, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను గనుక దీనివలన దేవుని ప్రేమ ఎట్టిదని తెలుసుకొంచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణము. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తానే మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. కనుక మరి తిరిగి మన భాగానికి వద్దాము. తీతు 2వ అధ్యాయము 14వ వచనం. ఒకసారి అందరం కలిసి చదువుదాము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు అర్పించెను. ఇక్కడ ఈ యొక్క లేఖన భాగాన్ని మనము గుర్తుపెట్టుకోవడానికి, ధ్యానించడానికి వీలుగా ఉండడానికి కోసము 4 పాయింట్స్ మీ ముందుకి తీసుకొని వద్దాం అనుకుంటున్నా. ఇందులో ఉన్నవి, కొత్తవి ఏం లేవు. మొట్టమొదటి, సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను విమోచించుటకు. ఎక్కడి నుంచి? సమస్తమైన దుర్నీతి నుంచి విమోచనము, రిడమ్షన్. ఇంకొక మాట పర్చేస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది, మనలను పవిత్రపరచడం కోసము, టు ప్యూరిఫై. తర్వాత తన సొత్తుగా మనల్ని చేసుకోవడం కోసము, మనలను తన పొజిషన్గా దేవుడు చేసుకోవడం కోసం. చివరిగా మనము మంచి క్రియలు చేయడం కోసం, లేదా ఆయనను ప్రతిబింబించే విధంగా మనం ఈ లోకంలో జీవించడం కోసం, అనగా టు ప్రొక్లెయిమ్ క్రైస్ట్ ఆర్ టు ప్రొఫెస్ క్రైస్ట్. సో ఈ 4 విషయాల్ని మనము గుర్తుపెట్టుకోవచ్చు. క్రైస్ట్ పర్చేస్డ్ us to purify, and also to make us as his possession, and also to proclaim about him or to preach about him. Kanuka purchase, purify, tarvata possession and to proclaim. ఈ మాటలను మనము గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా
తమను తాము ఎట్టి పరిస్థితుల్లో విడిపించుకోలేనటువంటి ఒక మహాశక్తి కింద వాళ్ళు ఉండిపోవటం జరిగింది. ఏంటి ఆ మహాశక్తి? ఫరో యొక్క అధికారం కింద తమను తాము విడిపించుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వారిని తన బాహుబలం చేత ఇశ్రాయేలు ప్రజలను దాస్యపు కాడి కింద నుంచి, ఫరో యొక్క అధికారంలోంచి దేవుడు విమోచించి విడిచిపెట్టలేదు. ఏం చేశాడు దేవుడు? వారికి ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా జీవించాలి అని వారికి దేవుడు ఆజ్ఞలను ఇవ్వడం జరిగింది. తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తాడు, మీరు నా సొత్తు, నేడు మీరు నా మాట వినేలా మిమ్మల్ని గొప్పగా చేస్తాను. సో కనుక దేవుడు వారిని తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. తర్వాత ఈ యొక్క ధర్మశాస్త్రమును వారు పాటించుట ద్వారా దేవుణ్ణి వారు ఈ లోకమంతటా ప్రచురం చెయ్యాలి. కనుక ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడికి ఉన్నటువంటి చిత్తము, సంకల్పం అది. కనుక వారు కూడా దాస్యపు కాడి కింద, అనగా ఫరో యొక్క అధికారం కింద తమను తాము విడిపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించి తన స్వాస్థ్యంగా చేసుకొని తన ఆజ్ఞలను ఇచ్చి తన యొక్క సాక్షులుగా లేదా తన యొక్క ప్రతిబింబములుగా ఈ లోకంలో వాళ్ళు జీవించాలని దేవుడు వారిని విడిపించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్నటువంటి ఒకే గోల్, ఒకే ఆబ్జెక్టివ్ ఏంటి? మనలను విమోచించుకొని తన సొత్తుగా, తన స్వాస్థ్యంగా చేసుకొని తర్వాత మనలను పరిశుద్ధపరచటం కోసము. అంత మాత్రమే కాదు, మనము తన గురించి మనము సాక్షులంగా, ప్రతిబింబాలుగా ఈ లోకంలో మనము జీవించడం కోసం. కనుక ఈ యొక్క ఆబ్జెక్టివ్ కోసము యేసుక్రీస్తు ప్రభువారు కంప్లీట్ అయిందంటారా? అది కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ విమోచించడం జరిగింది. అనేకమైన విషయాలు మనం ధ్యానిస్తాము. అంత మాత్రమే కాదు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ఆబ్జెక్టివ్ మిషన్లో భాగంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు ఇంకా విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మను కూడా మనకు అనుగ్రహించాడు. కనుక ఈ 4 పాయింట్లని మనము 1 by 1 ధ్యానిద్దాము. మొట్టమొదటిది, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు. ఈ విమోచన అనే మాటని ధ్యానించడం కంటే ముందు ఈ దుర్నీతి అంటే ఏంటి, ఈ యొక్క మాటను చూద్దాము. దుర్నీతి అనగా మనకు తెలుగులో దుర్నీతి అని ఉంది. దుర్నీతి అంటే ఏంటి? దుర్నీతి అంటే ప్రాపర్గా మనకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఇంగ్లీష్లో చూస్తే లాలెస్నెస్ అంటే ఏదో అసలు ఏమి దేవుడు లేడు, అసలు ఏ రూల్స్ లేవు, దేవుడితో నాకు సంబంధం లేదు అని జీవించే జీవిత శైలి ఏదైతే ఉంటుందో దాన్ని దుర్నీతి. దీనికి గ్రీక్లో వాడబడినటువంటి పదం ఏంటంటే అనోమియా, లివింగ్ యాజ్ దో దేర్ ఈజ్ నో గాడ్, అంటే దేవుడు లేడు అనే విధంగా ప్రవర్తించటము, జీవించడం. ఇదే మాటని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనంలో పౌలు వాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. కనుక దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీద. సో అదే దుర్నీతి అనేటువంటి పదము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అదే అనోమియా అంటే బిహేవింగ్ యాజ్ దో ఆర్ లీవింగ్ యాజ్ దో దేర్ ఈజ్ నో గాడ్, దేవుడు లేడు, ధర్మశాస్త్రం లేదు, ఎటువంటి రూల్స్ లేవు అని జీవించే విధంగా జీవించటము. కనుక థియలాజికల్గా ఈ యొక్క మాటను, ఈ యొక్క విషయాన్ని ఏమంటారంటే డిప్రావిటీ అంటే తొలగిపోవటము. ఏంటంటే మనము జన్మముతోటే పాపములో జన్మించినటువంటి వ్యక్తులము. పాపములో మన యొక్క పాపపు స్థితిలో ఆనందిస్తూ దేవుణ్ణి పట్టించుకోకుండా, అసలు ఆయన ఉన్నాడు అనేటువంటి పట్టింపు ఏమాత్రం లేకుండా అంధకారంలో మరియు సాతాను రాజ్యంలో బ్రతకటము ఈ యొక్క డిప్రావిటీ అంటే తొలగిపోవటము, దేవుని దగ్గర నుంచి తొలగిపోయి ఈ యొక్క దుర్నీతిలో జీవించటం అంటే ఏంటంటే దేవుడితో సంబంధం లేకుండా అంధకారంలో సాతాను రాజ్యంలో ఎంతో ఆనందంగా, ఆ దుఃఖం, ఎటువంటి బాధ, చింత, గిల్ట్ లేకుండా చాలా హ్యాపీగా ఆనందించటం. ఇప్పుడు చూడొచ్చు, చాలామంది దేవునితో సంబంధం లేదు, నా లైఫ్ ఇంకేంటి, నా ఇష్టము, నా రూల్స్, ఆ దేవుడు పెట్టిన రూల్స్ని నేను ఎందుకు పాటించాలి,
నాకు అవసరం లేదు. సో మునుపు మన జీవితం కూడా ఒకసారి చూసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆ మొదటి భాగంలో మనం కూడా అంతే. చచ్చిన స్థితిలో దేవునికి దూరంగా, దేవునికి ఆపోజిట్ డైరెక్షన్లో మనము పాపం వైపు పరిగెడుతూ ఎంతో ఆనందిస్తూ ఉండేటువంటి జీవితాలు. కనుక చచ్చిన స్థితిలో మనము ఉన్నటువంటి పరిస్థితి. కనుక ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి, దుర్నీతిలో ఆనందించేటువంటి మన కోసము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కోసము ఆయన అప్పగించుకోవటము, అర్పించుకోవటం జరిగింది. తర్వాత చూడండి, విమోచించుట. సో ఇటువంటి మనలను సమస్తమైన దుర్నీతి నుండి, అటువంటి దుర్నీతి స్థితిలో నుండి దేవుడు మనలను ఏం చేశాడు? విమోచించాడు. హీ రిడీమ్డ్ అస్ ఆర్ పర్చేస్డ్ అస్. కనుక ఈ విమోచించటము అనేటువంటి మాట ఇట్ ఈజ్ కమర్షియల్ టర్మ్. అంటే కొంత వెల ఇచ్చి విడిపించుకోవటము. పాత రోజుల్లో ఏంటంటే, అంటే బైబిల్ రాయబడిన దినాల్లో స్లేవ్ మార్కెట్స్ అనేటివి ఉండేవి. మనకి ఈ రోజున కూరగాయల మార్కెట్ కానీ పశువుల మార్కెట్ ఉన్నట్టు, అప్పుడు స్లేవ్ మార్కెట్స్ అంటే ఎంతో బలంగా బాగా అంటే పని చేయగలిగినటువంటి వ్యక్తులను లేదా అనేకమైనటువంటి వ్యక్తులను అక్కడ సంతలో పెట్టేసి వారిని కొంత డబ్బులు ఇచ్చి మనం కొనుక్కోవాలి. అంటే ఎందుకంటే మన ఇష్టం, వాళ్ళతో ఎట్లాంటి పనైనా చేయించుకోవచ్చు, అడిగేవాళ్ళు ఇంకెవరు ఉండరు. సో వాళ్ళు మన ఓన్ అయిపోతారు. అంటే ఇప్పుడు కొంత డబ్బులు ఇచ్చి మనం ఒక బండో కారో ఒక మొబైల్ కొనుక్కుంటే అది మనది, మన సొంతం. సో అలా స్లేవ్ మార్కెట్స్లో ఏంటంటే డబ్బులు ఇచ్చి, వెల ఇచ్చి మనుషులను కొనుక్కునేవాళ్ళు. కనుక చూడండి ఒక మాట, మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదవండి అందరం కలిసి. కానీ అనేకులకు ప్రతిగా చూడండి, ఈ విమోచన క్రయధనము, విమోచించటం కోసము ఏం చేయాలి? క్రయమును అనగా ధనమును వెలగా ఇవ్వాలి. చెప్పాను కదా, ఈ విమోచన క్రయధనము, ద రిడెంప్షన్ ప్రైజ్. సో ద ర్యాన్సమ్ ఆర్ రిడెంప్షన్ ప్రైజ్ అనేది ఒకరి దగ్గర నుంచి లేదా కొంత వెల ఇచ్చి వాళ్ళని మనము కొనుక్కోవటం. కనుక మనము మన యొక్క స్థితి ఏంటంటే, దుర్నీతిలో ఉన్నటువంటి మనలను, పాపములో ఆనందిస్తూ సాతాను యొక్క అధికారంలో, చీకటిలో, అంధకారంలో ఉన్నటువంటి మనల్ని మనం విడిపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనలను క్రయధనమిచ్చి, ఫ్రీగా కాదు, ఉట్టిగా మనల్ని ఆయన పర్చేస్ చేయలేదు. దానికోసము తన ప్రాణమును ఆయన క్రయధనముగా ఆయన ఇచ్చాడు. సో ఆ పెనాల్టీ సిన్కి ఇవ్వాల్సిన పెనాల్టీని ఆయన పే చేసి ఆయన మనను పాపం యొక్క పెనాల్టీ నుండి ఆయన విడిపించడం జరిగింది. పాపం యొక్క పవర్ నుంచి, పాపం యొక్క శక్తి నుంచి మనలను విడిపించడం జరిగింది. కనుక దేర్ ఈజ్ నో నీడ్ టు పే సింగిల్ పెన్నీ నౌ. అంటే మనము ఒక చిల్లి గవ్వ కూడా మనము ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించి మనకు బదులుగా ఆ శిక్ష అంతా, దేవుని ఉగ్రతంతా కూడా ఆయన భరించి మనలను ఆయన దుర్నీతి నుండి ఆయన విడిపించుకున్నాడు. సో మొట్టమొదటి పాయింట్, హీ రిడీమ్డ్ అస్ ఆర్ హీ పర్చేస్డ్. ఆయన మనలను విమోచించుకున్నాడు. సో విమోచించుకున్నాడు అంత మాత్రమే కాదు, రెండవది విమోచించుకొని ఇప్పుడు యు ఆర్ ఫ్రీ, నువ్వు ఫ్రీ. కాబట్టి నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళిపోయి హ్యాపీగా ఉండు అనలేదు. ఏం చేస్తున్నాడు ఇంకా? రెండవ స్టెప్. ఎస్. సో అంటే ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ నేను ఆర్డర్లో పెట్టాను. పవిత్రపరుస్తూ ఉన్నాడు, తన కోసం ఆయన పవిత్రపరుస్తున్నాడు. హీఈస్ ప్యూరిఫైయింగ్ అస్. ఎందుకు ప్యూరిఫై చేయాలి? విమోచించాడు, కానీ మనము ఇంకా అప్పుడు విమోచించినంత మాత్రాన పవిత్రపరచబడలేదు. కానీ పవిత్రపరచబడినటువంటి వ్యక్తులు మాత్రమే
దేవుడు ఆయన చేర్చుకుంటాడు. కనుక ఆయన పవిత్రపరిచాడు. రెండవది, ఎందుకంటే అన్ అన్హోలీ వెజల్ ఈజ్ అన్ఫిట్ ఫర్ హిస్ సర్వీస్. అంటే ఒక అపవిత్రమైనటువంటి పాత్ర మనిషి దేవుని యొక్క సేవకు లేదా ఆయన యొక్క పని కోసము ఆయన యాక్సెప్ట్ చేయాలంటే కుదరదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన పాపం యొక్క శిక్ష, పెనాల్టీ మొత్తం పే చేసి మనలను ఆయన ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? శాంక్టిఫై చేస్తూ ఉన్నాడు, పవిత్రపరుస్తూ ఉన్నాడు, ప్యూరిఫై చేస్తూ ఉన్నాడు. కనుక ఇందాక మనం చదివినటువంటి మాటలోనే చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25 నుంచి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలనే ఎలా ప్రేమించాడు క్రీస్తు, అటువలనే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచడం కోసము, దాని కొరకు తాను కేవలము విమోచించుట కోసమే కాదు, ఎటువంటి ఇంప్యూరిటీ, ఎటువంటి సిన్, బ్లేమ్లెస్గా సంఘాన్ని అనగా మనలను ఏం చేస్తున్నాడు దేవుడు? ఇప్పుడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. సో ఈ మనం ఇందా చదివాము పవిత్రపరిచాడు అని. సో ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ దేవుడు మనలను పరిశుద్ధపరిచాడు. అందుకే పౌలు కూడా తన పత్రికల్లో ఆ సంఘంలో, నా పర్టికులర్ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అని రాస్తూ ఉంటాడు. అంటే అదేం చూపిస్తుందంటే పొజెషనల్ హోలీనెస్ అనగా మనము పవిత్రులంగా పరిశుద్ధులంగా తీర్చబడ్డాము. కానీ ఇప్పుడు ప్రజెంట్ దట్ ప్రాసెస్ ఈజ్ కంటిన్యూయింగ్. శాంక్టిఫికేషన్ అనగా దేవుడు ఒకసారి మనల్ని పరిశుద్ధులనగా ఆయన తీర్చాడు, ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహించాడు, ఆయన పరిశుద్ధత చేత మనం కప్పబడి, అందుకే పరిశుద్ధాలంకారం ధరించుకొని ఆయన సన్నిధిలోనికి రండి. ఎందుకంటే ఆయన సన్నిధిలోకి రావాలి అంటే ఆయన అపవిత్రంగా ఉంటే రావడము కుదరదు. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలంటే చాలా ప్రాసెస్ గుండా శాంక్టిఫికేషన్, ఆ ప్యూరిఫికేషన్ అంతా చేసుకొని పవిత్రపరచుకొని ఎన్నో నియమ నిబంధనలతోటి ఆయన ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అవ్వాలి. కనుక మనలను కూడా దేవుడు విమోచించుకొని తన పరిశుద్ధతను మనకు ఆపాదించి మనకు అనుగ్రహించి దేవుడు ఆయన అంగీకరించే విధంగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధపరిచినప్పటికీ ఇట్ ఈస్ పొజెషనల్ శాంక్టిఫికేషన్. నాకు తెలుగులో రైట్ వర్డ్ దొరకట్లేదు. కనుక దేవుడు మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు. కానీ మనలో పాపపు స్వభావం ఉన్న కారణం చేత దేవుడు మనలను, కొన్ని వచనాలు చూద్దాము, మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే శాంక్టిఫై చేస్తున్నాడు. ప్రతిరోజు మనలను తన వాక్యమును ఉదక స్నానము చేత ఆయనను పవిత్రపరుస్తున్నాడు. దట్ ప్రాసెస్ ఈస్ కంటిన్యూయింగ్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ద అల్టిమేట్ గోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ నాట్ ఓన్లీ రిడీమింగ్ అస్, మనల్ని కేవలం విమోచించడం మాత్రమే కాదు, బట్ టు మేక్ అస్ హోలీ, మనలను పరిశుద్ధులంగా మనలను పవిత్రులంగా చేయటము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, 1వ అధ్యాయము 3-4 వచనాలలో పాపము విషయంలో శుద్ధీకరణము తానే చేసి, పాస్ట్ అయిపోయింది. మన పాపముల విషయమైనటువంటి శుద్ధీకరణము అనగా, శుద్ధీకరణం అంటే పరిశుద్ధపరచటము, మనల్ని పరిశుద్ధులనగా తీర్చటము జరిగిపోయింది. హీ డిక్లేర్డ్ యాజ్ హోలీ, మనలను డిక్లేర్ చేశాడు. అంటే మనలను పరిశుద్ధులంగా ఆయన డిక్లేర్ చేశాడు. ఆయన తర్వాత అంత మాత్రమే కాదు, 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇదే పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో ఒక్కసారి ఆయన యొక్క శరీరము, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడ్డ చేత
ఆ చిత్తమును బట్టి మనము అండ్ బై దట్ విల్ వీ హ్యావ్ బీన్ సాంక్టిఫైడ్ త్రూ ద ఆఫరింగ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వన్స్ ఫర్ ఆల్. ఒకసారి ఆయన యొక్క శరీరము అర్పించబడటం చేత మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆల్రెడీ వీ వర్ డిక్లేర్డ్ యాజ్ రైచస్. కానీ 9వ అధ్యాయము 14వ వచనం రండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. సో ఇది జరుగుతూ ఉంది. ఓకే, హీఈస్ ప్యూరిఫైయింగ్ అవర్ కాన్షియన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్ టు సర్వ్ ద లివింగ్ గాడ్. అంటే జీవము గల దేవుణ్ణి మనము సేవించడానికి మన మనసాక్షిని ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువారు క్లెన్స్ చేస్తూ ఉన్నాడు. హీఈస్ క్లీనింగ్ ఆర్ హీఈస్ ప్యూరిఫైయింగ్, హీఈస్ సాంక్టిఫైయింగ్, హీఈస్ ట్రాన్స్ఫార్మింగ్ అస్. కనుక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చెప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగచేయట ద్వారాను మనలను రక్షించను. కనుక ఈ యొక్క పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా ద వాషింగ్ ఆఫ్ రీజనరేషన్ అండ్ రిన్యూవల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హెబ్రీలు రాసిన పత్రిక, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా మొట్టమొదటి వచనంలో పౌలు భక్తుడు ఏమని చెప్తాడు? మీ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరిశీలించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము అగుట వలన. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి ప్రాసెస్, పొజిషనల్లీ వి వర్ డిక్లేర్డ్ యాజ్ హోలీ, మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాము. యేసుక్రీస్తు ప్రభువారు మనలను దుర్నీతి నుండి ఆయన విమోచించి మనలను పరిశుద్ధులంగా తీర్చాడు. మన నీతి క్రియలను బట్టి కాక ఆయన చేసేటువంటి అర్పణ ద్వారా మనలను ఆయన నీతిమంతులుగా పరిశుద్ధులనుగా డిక్లేర్ చేశాడు. అంత మాత్రమే కాదు, మనలను ఇప్పుడు ఆయన ప్యూరిఫై చేస్తూ ఉండు, మనలను ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు డైలీ. దట్ సాంక్టిఫికేషన్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ డైలీ. చూడండి ఒక మాట, 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనము. ఈ కాంటెక్స్లో చూడడానికి ప్రయత్నించండి. ఇఫ్ యూ కన్ఫెస్ అవర్ సిన్స్, మన పాపలు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక పవిత్రులుగా చేయును. అర్థమవుతుంది కదా? సో ఈ సాంక్టిఫికేషన్ ప్రాసెస్ అనేది యేసుక్రీస్తు ప్రభువారు జరిగిస్తూ ఉన్నాడు. ఇంకొక కాంటెక్స్ని మీ ముందు తీసుకొని వస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11. సో ఎటువంటి ఈ దుర్నీతి గురించి మాట్లాడుతూ ఉంది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకుని వారు, ఇటువంటి వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇప్పుడు 11వ వచనము, కానీ మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామము మన దేవుని ఆత్మ యందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా, వీఆర్ జస్టిఫైడ్ యాజ్ రైచస్, హోలీ. తర్వాత అదే అధ్యాయము కిందికి రండి. ఇప్పుడు కాబట్టి ఆయన పరిశుద్ధంగా మనల్ని చేశాడు కాబట్టి ఏంటి ఇప్పుడు 19:20 దేవుని మహింపరచండి. కనుక ఇటువంటి ఆ 2 వచనాలు అనగా 9-10 వచనాల స్థితి, అటువంటి దుర్నీతి చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను 11వ వచనంలో దేవుడు ఏం చేశాడు? మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చాడు. తీర్చి అయిపోయిందా? నో. మనల్ని దేవుడు ఏం చేశాడు? విలువబెట్టి కొనుక్కొని
మనలను, ఇక్కడ ఆ మాట చూడండి 19వ వచనంలో, మనలను సొత్తుగా చేసుకున్నాడు. సొత్తుగా కదా, హీ మేడ్ అస్ యాజ్ హిస్ పొజెషన్, హిస్ ప్రాపర్టీ. మనల్ని దేవుడు విమోచించి తన సొత్తుగా చేసుకొని, ఇంకా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, మనలను ప్యూరిఫై చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మనలను రిడీమ్ చేసుకొని తన పొజెషన్గా చేసుకొని ఆయన మనల్ని ఇప్పుడు ఏమని చెప్తా ఉండంటే, నవ్ యు ఆర్ హోలీ, యూ బిలాంగ్ టు మీ. మునుపు యు ఆర్ అన్హోలీ, మునుపు నీవు దుర్నీతిని జరిగిస్తూ అపవిత్రుడుగా అపరిశుద్ధుడుగా ఉన్నటువంటి నిన్ను నేను క్రయమిచ్చి వెల ఇచ్చి నిన్ను, నా ప్రాణాన్ని వెలగా ఇచ్చి నిన్ను పర్చేస్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నీవు నా సొత్తు, నీ యొక్క దేహము నా యొక్క ఆలయము, కనుక ఆయనను మహిమపరచాలి. కనుక వీఆర్ ఆబ్లిగేటెడ్ టు లీవ్ ఫర్ క్రైస్ట్ అండ్ ఫర్ హిస్ గ్లోరీ ఎలోన్. సో ఈ యొక్క మాటని కొంతసేపు ధ్యానిద్దాము. ఏంటది? 3వ పాయింట్. ఫస్ట్ పాయింట్, హీ పర్చేస్డ్ అస్. రెండవది, హీస్ ప్యూరిఫైయింగ్ అస్. థర్డ్ వన్, హీ మేడ్ అస్ హ్యాస్ హిస్ పొజిషన్. తన సొత్తుగా ఆయన మనలను చేసుకున్నాడు. కనుక నీవు ఇప్పుడు పరిశుద్ధుడు, పొజిషనల్గా నీవు ఇప్పుడు పరిశుద్ధుడు కాబట్టి ఇప్పుడు నీవు నా యొక్క సొత్తు. ఇదే మాటని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఆయన అంటం జరిగింది. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. చూడండి, ఇంగ్లీష్లో 5 and 6. Now therefore, if you will indeed obey my voice and keep my covenant, you shall be my treasured possession. అక్కడ కేవలం సొత్తు అని ఉంది, కానీ ఇక్కడ ఏమన్నా స్వకీయ సాంపాద్యము, ట్రెజర్డ్ పొజిషన్ అమంగ్ ఆల్ పీపుల్స్ ఆఫ్ ఆల్ ద ఎర్త్ ఈజ్ మైన్ అండ్ యూ షెల్ బీ టు మీ అ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్ అండ్ అ హోలీ నేషన్. దేవుడు బానిసలుగా దాస్యపు కాడి కింద దుర్నీతిలో ఆనందిస్తున్నటువంటి మనలను, లాలెస్ పీపుల్గా ఉన్నటువంటి మనలను దేవుడు తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా అర్పించి మనల్ని దేవుడు విమోచించుకొని పరిశుద్ధపరుస్తున్నాడు. మనల్ని పరిశుద్ధులంగా డిక్లేర్ చేశాడు. ఇంకా మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ శాంక్టిఫై చేస్తూ మనలను ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, నీవు నా యొక్క సొత్తు, యూ బిలాంగ్ టు మీ, యూఆర్ హోలీ, యూ బిలాంగ్ టు మీ. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. ఈ మాటలు మనతో అనలేదు, ఇశ్రాయేల్ ప్రజలతో అన్నప్పటికీ కూడా మన స్థితి అటువంటిదే. చెప్పాను కదా, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బైబిల్లో చూసినప్పుడు ఏంటది, ఇశ్రాయేలు ప్రజలు కూడా దాస్యపు కాడి కింద ఉన్నారు. తమను తాము విడిపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఫరో యొక్క అధికారం కింద నుంచి బాహుబలం చేత వారిని విడిపించి వారిని పరిశుద్ధపరుస్తూ వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, మీరు నా యొక్క స్వాస్థ్యము, స్వకీయ సాంపాద్యము, ఇంకా ప్రతిష్ఠిత జనము. కనుక స్వకీయ జనంగా ఆయన ఏర్పరుచుకున్నాడు. ఇదే మాటని 2 పేతురు 2 పీటర్ 2nd చాప్టర్, 2వ పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు. 1 పేతురు ఎస్, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, ఈ మాట చూడండి, పరిశుద్ధ జనమును, ఇంకా దేవునికి సొత్తైన ప్రజలను. కనుక జీసస్ క్రైస్ట్ లవ్డ్ us, he redeemed us, he made us holy and also he made us as his possession. మనల్ని పర్చేస్ చేశాడు, ప్యూరిఫై చేశాడు, మనల్ని వీఆర్ హోలీ అని డిక్లేర్ చేశాడు. ఇంకా హీస్ ప్యూరిఫైయింగ్ అస్ అండ్ ఆల్సో హీ మేడ్ అస్ హ్యాస్ హిస్ పొజిషన్. చూడండి, ఈ యొక్క కాన్సెప్ట్ అంటే దేవుడు మనల్ని తన యొక్క సొత్తుగా చేసుకోవడానికి త్రూ అవుట్ ద న్యూ టెస్ట్మెంట్ మనం చూడొచ్చు. కనుక వీ డోంట్
స్టిల్ బిలాంగ్ టు అవర్ సెల్ఫ్. అంటే ఇది నేను, నా యొక్క శరీరము, నా జీవితము, నా ఇష్టము అనడానికి లేదు. అందుకే గల్తీయులకు రాసిన పత్రిక 2:20 చూసాం కదా, నన్ను ప్రేమించి నా కొరకు, నేను ఇప్పుడు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని కోసము నేను జీవిస్తూ ఉన్నా. సో వీఆర్ ఆబ్లిగేటెడ్ టు లీవ్ ఫర్ క్రైస్ట్. నాట్ ఓన్లీ లీవ్, వీఆర్ ఆబ్లిగేటెడ్ టు డై ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించడం మాత్రమే కాదు, క్రీస్తు ప్రేమ చేత బలవంత పెట్టబడి మనము ఆయన కొరకు ప్రాణమును కూడా తిరిగి అర్పించబద్దులమై ఉన్నాము. కనుక ఆ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 12 ఇందా చదివాము, సజీవ యాగముగా. కేవలము మన ప్రాణాలని అర్పించడం అనేటువంటిది ఒక క్షణంలో జరిగిపోద్ది, కానీ అనుదినము మనము సజీవ యాగముగా మన సెల్ఫ్కి చనిపోతూ సిలువ వేసుకుంటూ మనము జీవించబద్దులమై ఉన్నాం. చూడండి, అంత మాత్రమేనా? ఇందాక ఇంకొక మాట చూసాము, 1 పేతురు 2:9 ఎందుకోసము, ఎందుకోసం అదంతా కూడా చెప్పండి. వాట్ ఈస్ ద పర్పస్ స్టేట్మెంట్ అక్కడ? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము. ఇదే మాటని మనము మన పోర్షన్లో చూద్దాము. తీతుకు రాసిన పత్రిక 2 చూడండి, మరొకసారి చదువుదాము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఎందుకోసము? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలనుగా మనల్ని చేయడం కోసము. కేవలం ఎందుకు మనల్ని ఎందుకు పర్చేస్ చేసుకున్నాడు, ఎందుకు ప్యూరిఫై చేస్తున్నాడు, ఎందుకు మనలను తన పొజిషన్గా ఎందుకోసం చేసుకున్నాడు? సత్క్రియలు చేయటానికి. ఏంటి ఆ సత్క్రియలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 ఈ యొక్క మాటను చూడొచ్చు కదా, సత్క్రియల గురించి. చూడండి, మనల్ని రక్షించుకుంది దేనికోసము? 2 చూడండి 8 నుంచి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడు. సో ఏంటంటే ఇప్పుడు, మరియు వేటి యందు ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం కోసము మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాము. ఎందుకోసము దేవుడు కృపచేత మనల్ని విశ్వాసం ద్వారా రక్షించుకున్నాడు? ఆయన ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడం కోసము. సో క్రైస్ట్ పర్చేస్డ్ us, he declared us as holy, and also he is purifying us, he made us as his possession. ఎందుకోసము? మనము సత్క్రియలు చేయడం కోసము. సో 2 మాటలు నేను చెప్పేసి ముగిస్తాను. ఏంటి సత్క్రియలు? ఏంటి సత్క్రియలు అంటే ఏంటి? సో జనరల్గా సత్క్రియలు అంటే దాన ధర్మాలు చేయటము, తర్వాత మన ఆస్తిలో కొంత భాగం వేరే వాళ్ళకి దానం చేయటము, ఇంకా అన్నదానం చేయటము, వస్త్రదానం చేయటము, ఇతరులకు ఆపదలో. సో ఏంటి ఈ సత్క్రియలు? సో కొన్ని మాటల్లో మీ ముందుకు తీసుకొని వస్తాను. సో ఏంటి సత్క్రియలు చేయడం అంటే ఏంటి? దేవుని సంకల్పములను మనం ముందుకు తీసుకొని వెళ్ళడం కోసము, అనగా దేవుని కుమారుణ్ణి ఈ లోకానికి ప్రకటించడం కోసము, పరిశుద్ధపరచడం, ఇంకా పరిశుద్ధపరచబడడం కోసము, మరియు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయనను ఆరాధించుటకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేయడంలో మన ధనాన్ని, మన శక్తిని, మన సమయాన్ని ఇచ్చుట. అర్థమవుతుందా? చూడండి మళ్ళొకసారి, దేవుని సంకల్పములను మనం ముందుకు తీసుకొని వెళ్ళడానికి, అంటే ఆయన కుమారుని ఈ లోకానికి ప్రకటించడం కోసము, మరియు ఇంకా పరిశుద్ధపరచబడడం కోసము, మరియు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయనను ఆరాధించడానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయడంలో మన ధనమును, మన శక్తిని, మన సమయమును, సమస్తమును ఇచ్చుట. గుడ్ వర్క్స్ అకార్డింగ్ టు ద బైబిల్ ఆర్ ద sacrificial use of our money, time and energy to make Christ known to the world, to build up saints toward holiness and to lead believers into deeper worship of God. కనుక మనల్ని దేవుడు ఎందుకోసము ఇందా చెప్పినట్టు పర్చేస్ చేసుకున్నాడు, ఇంకా ప్యూరిఫై చేస్తున్నాడు, ఇంకా తన పొజిషన్గా ఎందుకు చేసుకున్నాడు? తన గుణాతిశయములను ప్రచురించడం కోసము. తీతుకు రాసిన పత్రిక 2 14
మనం విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోవడం కోసం తన్ను తానే అప్పగించుకున్నాడు. కనుక మత్తయి సువార్త 5:16 కూడా మనుషులు మీ యొక్క సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ యొక్క వెలుగును ప్రకాశింపనీయుడి. సో కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇందులో నుంచి ఏంటి వర్షిప్ గురించిన పాయింట్స్ ఏంటి మళ్ళొకసారి చిన్న రివ్యూ చేసుకొని ముగించుకుందాం. మనం కూడా దుర్నీతిని అనుసరిస్తూ దుర్నీతిలో ఆనందిస్తూ లాలెస్ పీపుల్గా మనం ఉంటూ ఉన్నప్పుడు మనల్ని మనం రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో సాతాను బంధకాలలో ఏ విధంగా అయితే ఫరో యొక్క అధికారం కింద ఇశ్రాయేలు ప్రజలు మగ్గిపోతున్నారో అటువంటి మనలను దేవుడు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించి మనలను ఆయన రిడీమ్ చేసుకున్నాడు. రిడీమ్ కదా, వెల ఇచ్చి క్రయం ఇచ్చి మనను పర్చేస్ చేసుకున్నాడు, రిడీమ్ చేసుకున్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు, అపవిత్రులుగా ఉన్నటువంటి మనలను ఆయన డిక్లేర్ చేశాడు హోలీ పీపుల్గా, రాజులైన యాజక సమూహంగా, తన సొత్తైన ప్రజలుగా, తన స్వకీయ సాంపాద్యముగా, తన ప్రజలనుగా, తన రాజ్యముగా, తన పిల్లలుగా మనల్ని చేసుకొని అంత మాత్రమే కాదు అనుదినము మనలను ఆయన శాంక్టిఫై చేస్తూ ఇంకా ప్యూరిఫై చేస్తూ క్లెన్స్ చేస్తూ తన పొజిషన్గా చేసుకొని ఇప్పుడు మనము తన గురించినటువంటి విషయాలను ప్రొఫెస్ చేసే వారంగా, ప్రొక్లెయిమ్ చేసే వారంగా ఆయన మనల్ని చేశాడు. ఎట్లా ప్రొక్లెయిమ్ చేయొచ్చు, ఎట్లా ప్రొఫెస్ చేయొచ్చు? కేవలము స్వార్థ పత్రికలు పట్టుకొని పంచటం వలన కాదు. మనము క్రీస్తును ప్రతిబింబించే వారంగా ఈ లోకంలో మన కోసము మనము అనుదినము సిలువ వేసుకొంచు ఆయన కొరకు ఆయన ప్రతిబింబించే వారంగా, ఆయన యొక్క అంబాసిడర్స్గా, ఆయన యొక్క రాయబారులంగా ఈ లోకంలో జీవించడం వలన. కనుక ఈ యొక్క కొద్ది తలంపులతో మనము ఆరాధనలోనికి ప్రవేశిద్దాం.